హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి కేంద్రం నుంచి ఇల్లు శాంక్షన్ అయినాయండి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే ఇల్లు శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఇక్కడ అందించినటువంటి లిస్టు అనేది ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్కి సంబంధించి లిస్టులన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. సో వాటిని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తానండి. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్ అయితే ఉంటుందన్నమాట. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇళ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను కలెక్ట్ చేశాను. సో ప్రముఖ దినపత్రికల్లో అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ అన్నిటివి పబ్లిష్ కావడం జరిగింది. వాటి గురించి నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీకి మరో 12,370 ఇండ్లు, కేంద్రం నుంచి సాయము 185.55 కోట్లు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు ఈ యొక్క ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పట్టణం, అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ సంబంధించి అయితే ఈ యొక్క 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 12,370 ఇండ్లు మంజూరు చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం అయితే తెలియజేసింది. వీటి నిర్మాణానికి దాదాపు 185.55 కోట్ల సాయం అందించేందుకు అంగీకరించింది. ఈ ఇళ్ల నిర్మాణానికి తొలి విడతలో దాదాపు 74.22 కోట్ల విడుదలకు ఆమోద ముద్ర అయితే వేసిందనమాట. ఇటీవల జరిగినటువంటి 7వ సెంట్రల్ శాంక్షన్ అండ్ మానిటరింగ్ కమిటీ కింద అయితే ఈ యొక్క ఇళ్లకు ఆమోద ముద్ర తెలియజేసినట్లు చెప్తున్నారు. రాష్ట్రంలోని 119 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ 12,370 ఇండ్ల నిర్మాణం అయితే చేపడతారు. రాష్ట్రంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వై మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్కి సంబంధించి అయితే ఈ యొక్క ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30లోగా ఈ యొక్క పనులను పూర్తి చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. అంటే వీటిని స్టార్ట్ చేయాలని చెప్తున్నారు శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి. అయితే ఇక్కడ మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ సంబంధించి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వచ్చేసి 2,50,000 రూపాయల వరకు సాయాన్ని అయితే అందిస్తాయన్నమాట. అయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి కూడా, సో మనకు గ్రామీణ సంబంధించి కూడా ఇల్లు అనేది శాంక్షన్ అయినాయి. వాటి మీద కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామీణ పేదలకు 74,000 ఇల్లు మంజూరు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు మీరు పట్టణ ప్రాంతాల వాళ్ళకి సంబంధించి అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు వచ్చేసి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి సంబంధించి అయితే తెలుసుకుంటారండి. సో మనకు ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క ఇళ్లను శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి రాష్ట్రంలో గ్రామీణ పేదలకు తొలి విడతగా అయితే 74,812 గృహాలను కేంద్రం మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే తెలియజేశారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి దాదాపు 10.42 లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారని, వీరిలో 9.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని, వీరందరికీ త్వరలోనే ఇల్లు మంజూరు అవుతాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు మొదటి విడత కింద 74,000 ఇళ్ళు అనేవి శాంక్షన్ అయినట్లు ఇక్కడ చెప్తున్నారనమాట. అలానే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్కి సంబంధించి ఇంతకుముందు 12,430 అని మాట్లాడుకున్నాం కదా, వీటికి అడిషనల్గా 57,600 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. మొదటి విడత కింద ఆ 12,370 ఇళ్ళు అనేవి ప్రజెంట్ అయితే రిలీజ్ చేసినట్లయితే ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి మాత్రము మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి 2,39,000 రూపాయలు అయితే వస్తాయండి. సో దానికి దీనికి పెద్ద డిఫరెంట్ అయితే ఉండదన్నమాట. ఒక 11,000 తేడా అయితే ఉంటుంది అర్బన్కి సంబంధించి మరియు గ్రామీణకి సంబంధించి. సో కాబట్టి ఎవరికైతే ఇల్లు అనేవి శాంక్షన్ అయ్యి ఉన్నాయో, సో వీటికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి మన స్టేట్ వెబ్సైట్లో అయితే మనకు వివరంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ అనేవి పబ్లిష్ అవుతాయన్నమాట. లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి రావడం జరుగుతుంది. సో ఆ లిస్ట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే housing.ap.gov.in అనే వెబ్సైట్లో కనుక వచ్చినట్లయితే మీరు ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి లబ్ధిదారుల యొక్క లిస్టులు అనేవి ఇక్కడ అప్డేట్ చేయబడతాయి. ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్, ఇందులో బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, ఇక్కడ ఎవరైతే లేడీస్ ఉంటారో ఇళ్ళకి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఉంటారు కదా, వారి యొక్క పేరు మీద అయితే ఇల్లు అనేవి శాంక్షన్ అయి ఉంటాయి. సో వారికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే వివరాలు అనేవి ఇక్కడ ఫ్లెచ్ చేసి చూపిస్తాయండి. మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదనేది చూపిస్తుంది అనమాట.
ఒకవేళ మీకు ఇల్లు కనుక శాంక్షన్ అయినట్లయితే మీకు వివిధ దశల్లో డబ్బులు అనేటివి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి అయితే 2,39,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా అర్బన్కి సంబంధించి కనుక శాంక్షన్ అయినట్లయితే 2,50,000 రూపాయల వరకు వెళ్తుందన్నమాట అమౌంట్ అనేది. అది కూడా వివిధ దశల్లో మీకు ఖాతాలకైతే చేరే అవకాశాలు అయితే కనిపిస్తాయండి. ఓకేనా? ఇది ప్రస్తుతానికి రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు 2 కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయము. ఇల్లు ఎంతవరకు ఎవరెవరికి శాంక్షన్ అయ్యాయి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది అందించాను. సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా మరికొన్ని వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన మరియు గ్రామీణకి సంబంధించి అర్బన్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇల్లు శాంక్షన్ అయినటువంటి 6 నెలల్లో ఖచ్చితంగా ఇంటి పనులు అనేవి స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేయకపోయినట్లయితే మీ యొక్క ఇల్లును అంటే శాంక్షన్ అయినటువంటి ఇళ్లను క్యాన్సిల్ చేసేస్తారు. సో వేరే వారికి అయితే బదిలీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయని చెప్తుంది ప్రభుత్వము. అయితే ఫ్రెండ్స్ మనకు 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది. ఈ 2 సెంట్లు 3 సెంట్ల స్థలాలకు సంబంధించి ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రైవేట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటి ద్వారా లబ్ధిదారులకు అయితే అందిస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తోందన్నమాట. వీటి మీద ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసేసి సో ఈ యొక్క ఇళ్లకు సంబంధించి అంటే ఏవైతే స్థలాలకు సంబంధించి అయితే చూస్తుందో గవర్నమెంట్ సో వాటిని వెరిఫికేషన్ చేయడము అలానే గత ప్రభుత్వంలో లేఅవుట్స్ అయితే ఏర్పాటు చేశారు కదా జగనన్న గారి లేఅవుట్స్. సో వాటిల్లో కూడా ఖాళీలుగా ఉన్నటువంటి వాటిని గుర్తించి ఆ లబ్ధిదారులకు క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇళ్లను శాంక్షన్ చేయడమే కాకుండా ఈ యొక్క ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలను అయితే ఇస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తుందండి. ప్రస్తుతానికి ఇవి మాత్రమే నడుస్తున్నాయి. ఇళ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్లో భాగంగా ఏపీలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తిగా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇళ్లకు సంబంధించినటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.